జనవరి 3 అనేది 2026లో రాబోయే మొట్టమొదటి శనివారం. ఆ ప్రళయ కాల రుద్రుడి ప్రతిరూపమైన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే ఆ రోజు నేను చెప్తున్న ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తూ ఆ శనీశ్వరుడి గుడికి వెళ్తారో వాళ్ళకి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెల అంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. పౌర్ణమి రోజు శనిదేవునికి స్వచ్ఛమైన నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం వలన, అలాగే నువ్వులను దానంగా ఇవ్వటం వలన శని దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఈరోజు తప్పకుండా తినాలి. ఈ భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరి మానవుడి జీవితంలో శనీశ్వరుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఏల్నాటి శని, కంటక శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఆ శనిదేవుడి అనుగ్రహం లేక చాలామంది మానవులు బాధలు కూడా పడుతూ ఉంటారు. ఆ రోజు నేను చెప్తున్న ఈ మంత్రం 3 సార్లు జపించడం వల్ల గతంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ శుద్ధి చెందుతాయి. మీ పైన ఉన్న శని ప్రభావం మొత్తం తొలగిపోతుంది. 2026లో మీరు చేసే ప్రతి పని వెనుక సాక్షాత్తు ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఈ మంత్రం మీరు కళ్ళు మూసుకొని 3 సార్లు చదివినప్పుడు మీరు రియల్గా ఆ స్వామిని ఫీల్ అవుతారు. అంత శక్తివంతమైనది ఈ మంత్రం. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శం శనీశ్వరాయ నమః. ఎస్వీఎస్ వారి స్వచ్ఛమైన నువ్వుల నూనె, దీపారాధన నూనె మరియు అన్ని రకాల పూజా సామాగ్రి కొరకు మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో సంప్రదించండి లేదా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.